బీహార్లో బ్రిడ్జిలు కూలుతుంటే ఎన్డీఏసీ ఏమైంది? కాళేశ్వరంపై ఇచ్చింది ఎన్డీఏ రిపోర్ట్. ఇప్పుడే ఎందుకు బయట పెట్టారో చెప్పాలన్న కేటీఆర్. 1,00,000 కోట్లతో నాసిరకం ప్రాజెక్టు కట్టారు. 1,000 కోట్లు దోచుకోవడానికే కాళేశ్వరం. ఎస్డీఏసీ రిపోర్టుపై ఉత్తమ్ రియాక్షన్. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ ని టార్గెట్ చేయడంలో కుమ్మక్కయ్యాయి. జైళ్లకి కేసులకి భయపడేది లేదన్న కేటీఆర్. ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఆహ్వానం. మియావాకీ పద్ధతిలో చెట్లు పెంచాలని మోదీ సూచన. ఉగ్రదాడిపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు. ఢిల్లీలో క్యాండిల్ ర్యాలీలో హాజరైన రాహుల్. ఉగ్రదాడి మృతులకి నేతల నివాళి. హైదరాబాద్ లో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ. ఐకమత్యంతో ఉగ్రవాదంపై పోరాడాలన్న సీఎం. రేవంత్ తో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఓవైసీ. అమిత్ షా ఆదేశాలతో పాకిస్తానీల తరలింపు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దు. వెంటనే వెళ్లిపోవాలన్న ఏపీ తెలంగాణ డీజీపీ. పహల్గాం దాడికి ప్రతీకారం తప్పదన్న ఆర్మీ. భగవద్గీత ఫోటోతో పాకిస్తాన్ కి సందేశం. పాక్ కి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్. దేశమంతా బాధితుల పక్షాన ఉంది. కేంద్రం తీసుకునే చర్యలకి మద్దతిస్తాం. కశ్మీర్ ప్రజల్ని టార్గెట్ చేయొద్దన్న రాహుల్. పటాన్చెరులో నల్ల బ్యాడ్జీలతో నమాజ్. పహల్గాం ఉగ్రదాడిపై నిరసన ర్యాలీ. ఉగ్రవాదుల్ని ఉరితీయాలని డిమాండ్. ఉగ్రదాడిపై ఏపీలో నిరసనలు. పలు జిల్లాల్లో ముస్లింల ర్యాలీలు. ఏలూరులో ముస్లిం మహిళల క్యాండిల్ ర్యాలీ. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత సమ్మిట్. ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్న భట్టి. యూత్ ని ఫ్యాక్ట్ చెకర్స్ గా మలచాలన్న మల్లు రవి. కేసినేని బ్రదర్స్ మధ్య ఉర్సా భూముల రచ్చ. లాయర్ ద్వారా నోటీస్ పంపిన చిన్ని. సమాధానం చెప్పాల్సిందేనన్న నాని. ఎల్లుండే బీఆర్ఎస్ రజతోత్సవ సభ. ఏర్పాట్లు పూర్తి చేసిన నేతలు. పాదయాత్రగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు. ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. చంద్రబాబు 1.47 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పులపై పవన్ ఎందుకు స్పందించరన్న పేర్ని. కొల్లేరు సరస్సుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. సరిహద్దుల్ని మరోసారి పరిశీలించాలని ఆదేశం. ప్రస్తుత పరిస్థితిపై నివేదిక కోరిన సుప్రీం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన. 100 కోట్లతో అభివృద్ధి పనులు. శాంతి భద్రతల్లో రాజీ లేదన్న డిప్యూటీ సీఎం. విడుదల రజనీ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు. రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్. ఏసీబీ విచారణకి సహకరించాలని ఆదేశం. మేడ్చల్ జిల్లా వీబీఐటీ కాలేజ్ లో ఉద్రిక్తత. గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ పై చర్యలకు విద్యార్థుల పట్టు. వీడియోలు తీసి బాయ్స్ హాస్టల్ వార్డెన్ కి పంపుతున్నారని ఆరోపణ. రాజ్యాంగానికి లోబడే చట్టాన్ని తీసుకొచ్చాం. పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై స్టే తగదు. వక్ఫ్ చట్టంపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్.